లోక్సభ ఎన్నికల సమయంలో పనిచేసినందుకు డబ్బులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో వీడియోగ్రఫీ, ఫుడ్ టెంట్స్కు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా రిటర్నింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలై 7 నెలలు గడుస్తున్నా తమ బిల్లులకు నిధులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు పెండింగ్ బిల్లుల డబ్బులు ఇప్పించాలని కోరారు. హైదరాబాద్ పార్లమెంట్ అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్ డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలి. వీడియోగ్రఫీ, ఫుడ్ అండ్ టెంట్స్ సంబంధించిన అన్ని, ఎలక్షన్కి సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన అన్ని మాకు డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్ ఏజెంట్స్ తరఫు నుంచి మా పిల్లలు 400 మంది పిల్లలు వర్క్ చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకు 9 నెలల నుంచి ఒక డబ్బులు చెల్లించని పక్షాన ఎంపీ ఎలక్షన్స్ కూడా మాతోటే చేపించడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా కలిసాము, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. సీఓని కూడా కలిసాము, జిహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కలిసాము. మాకు వచ్చినప్పుడు కొత్త గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 3-4 టర్మ్స్ కూడా పనిచేసాం, కానీ ప్రతిసారి అడ్వాన్స్ అన్నీ ఇచ్చారు, కానీ ఈసారి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. మొత్తం మా చేతిలోంచి డబ్బులు పెట్టి వీళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ వాళ్ళు. కనీసం ఏదో ఒకటి మాట్లాడి మాకు కొంచెం న్యాయం చేయాలని